యువతకు విద్యార్థులకు ఆవుల రామన్న యాదవ్ ఎన్నో సేవలు అందించారని యువజన సంఘాల సమితి నాయకులు అన్నారు. నిరంతరం యువతకు అందుబాటులో ఉంటూ వారికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారని చెప్పారు. యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో ఆవుల రామన్న యాదవ్ 4వ వర్ధంతిని వీటి కాలనీ హనుమాన్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన సంఘాల సమితి నాయకులు మాట్లాడుతూ విద్యార్థులకు యువతకు నిరంతరం అందుబాటులో ఉంటూ అటు విద్యా సంస్థలలో ఇటు వైద్యశాలలో అవసరమైన సహాయ సహకారాలు అందించారని తెలిపారు. ఆపదలో ఉన్నవారికి వెన్నంటి ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ఆయన ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన యువత విద్యార్థి లోకానికి చేసిన సేవలు ఎనలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల సమితి నాయకులు సురేష్ రెడ్డి, దోనాల నాగార్జునారెడ్డి, పాలకూరి నరసింహగౌడ్, శివారెడ్డి, దేప నవీన్ రెడ్డి, ఆవుల రమేష్, నవీన్ యాదవ్, నరేష్, నాగరాజు, జాఫర్ ఖాన్, రాములు, బొజ్జగిరి తదితరులు పాల్గొన్నారు. ఆవుల రామన్న గారి 4వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద వారి చిత్రపటానికి పూలమాల వేసి కొవ్వొత్తులతో వారిని స్మరించుకోవడం జరిగింది. మా మిత్రుడు మా నుంచి దూరం కావడం చాలా బాధాకరంగా ఉంది. మా మిత్రుడు రామన్న యాదవ్ గారి స్మృతిలో ఈరోజు మా తమ్ముడు ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం నిజంగా చాలా అభినందనీయం. అదేవిధంగా వారి బర్త్డే సందర్భంగా కూడా మా తమ్ముడు సురేష్ రెడ్డి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. వారి ఆశయ సాధన కోసం వారి మిత్రులందరం కూడా కలిసి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రామన్న యాదవ్ గారి వర్ధంతి సందర్భంగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఈరోజు మైనార్టీలు సైతం కూడా ఈరోజు మన దగ్గర రావడం జరిగింది. ఎందుకంటే వారు చేసినటువంటి సేవలు అలాంటివి. ఎందుకంటే అందరూ కూడా ఈరోజు వారి యొక్క స్ఫూర్తితో యువత కానీ ఇటు పేదలకు ఎప్పుడున్నా కానీ వారు ఎప్పుడు కూడా యువతకు అన్ని వేళ కాలేజీలలో ఏదైనా సమస్య ఉందని చెప్పేసి వాళ్ళు మాకు తెలియజేయడంతో పాటు మా యువకులకు తెలియజేయడంతో పాటు అందరికీ కూడా అందుబాటులో ఉంటూ వారు అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వారికి ఎల్లవేళ అందుబాటులో ఉండడం కోసం మేము అనేక విధాలుగా కృషి చేసినాం. ఈరోజు కూడా వారిని స్మరించుకుంటూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వారి యొక్క రామన్న యాదవ్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా నిర్వహించబోతాం.